గద్దె రామ్మోహన్ గారు. అది పిటిషన్, ఇది ఫస్ట్ టైం అండి బాబు మాట్లాడేది. ఇది వేరు. థ్యాంక్ యూ స్పీకర్ గారు. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. మీకు కూడా బాగా తెలుసు, మీ చుట్టూ కూడా మాకు ముస్లిం పాపులేషన్ కన్సిడరబుల్ పాపులేషన్ ఉంటుంది. అక్కడ ఆటోనగర్లో ఏపీఐసి కాలనీలో ఒక మాస్క్ మంచి అనేక మంది ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునే మందిరం ఉంది. ఆ మందిరం రోడ్ వైడనింగ్ లో టవర్ లైన్ 100 feet రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వైడనింగ్ లో ఆ మాస్క్ ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ మాస్క్ లో ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులందరూ కూడా ఉదారంగా, అది లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు కాబట్టి వాళ్ళు ఆ మాస్క్ ని తీసేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అట్ సేమ్ టైం కార్పొరేషన్ వారు కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి రెవెన్యూ మన మున్సిపల్ భూమి సేమ్ ఎస్టేట్ స్థలం ఇవ్వడానికి కూడా నిర్ణయించి వాళ్ళకి ఆ ఫలానా స్థలం మీకు ఇస్తామని కూడా చెప్పారు. ఆ స్థలానికి అధికారికంగా ఇందాక మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. అధికారికంగా వాళ్ళకి ఎలినేషన్ సర్టిఫికేట్ కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఎందుకంటే వాళ్ళు వదులుకునే స్థలం కూడా వాళ్ళ పట్టా ల్యాండ్, అది రిజిస్టర్డ్ ల్యాండ్. సో సేమ్ రిజిస్ట్రేషన్ చేసి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా అవసరం కాబట్టి ఎర్లీగా దాన్ని క్లియర్ చేసి మంత్రివర్యులకి నేను క్లియర్ చేసి అది ఇవ్వమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా సైట్ అనేది ఒక పవిత్రమైన ప్లేసు. ఓపెన్ స్థలంలో వాళ్ళు పూజలు రంజాన్ కానీ బక్రీద్ కానీ ప్రార్థనలు చేసుకుంటారు. అలాంటి స్థలం కావాలని మన మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఎక్కడైతే ఈద్గా అవసరం ఉందో వాళ్ళందరికీ అలాట్ చేస్తామని ఇచ్చాం. మా కాన్స్టిట్యున్సీలో నాకు పక్కనే ఉన్న మన బోడే ప్రసాద్ గారు పెనంలూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇద్దరికి కలిపి ఒక ఈద్గా స్థలానికి ఒక వక్ భూమిలో ఉన్న స్థలం అందుబాటులో ఉండే స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేసి చూపించడం జరిగింది. దాన్ని కూడా ఆ స్థలాన్ని మాకు మా 2 నియోజకవర్గాలు కలిపి అక్కడ ఉన్న ముస్లింస్ సుమారు 30,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని అలాట్ చేయమని గవర్నమెంట్ కోరుతూ అదేవిధంగా దాని చుట్టూ ఒక ప్రహరీ గోడ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది 50 లక్షలతో. ఆ నిర్మాణం కూడా చేపట్టి దాన్ని ఇవ్వటానికి మా మినిస్టర్ గారు ఫారూక్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 కూడా ఎర్లీగా మాకు అవకాశం కల్పించమని మీ ద్వారా ఆ ఇద్దరు మినిస్టర్లు నారాయణరావు గారిని, అదేవిధంగా నారాయణ గారిని, అదేవిధంగా ఫారూక్ గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ దాన్ని ఎర్లీగా మాకు దానికి అందుబాటులో తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తాను.